వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే ఆమె అపజయం పాలయ్యారు. కానీ ఎక్కువ విమర్శలు వాళ్ళ అన్నయ్య గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై గుప్పిచ్చేసింది. తాజాగా ఆమె కూడా వైసీపీ సోషల్ మీడియా ప్రభావానికి లోనైందేమో అని ఇప్పుడు సర్వత్రా అనుకోవటం అందరికీ తెలిసిందే. కారణం ఏమిటంటే ఫేక్ ప్రచారాలు చేయటంలో సిద్ధహస్తులైన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏమిటి అంటే విత్తనాల కొరత ఏర్పడింది, జగన్ ఉన్నప్పుడు అట్లా ఉంది ఇట్లా ఉంది అంటూ ఒక ఫేక్ ప్రచారం బయటకు వచ్చింది. ఇక్కడ విషయం ఏమిటి అంటే ఎక్కడా విత్తనాల కొరత కనిపించలేదు, ఎవరు ఈ ప్రచారాన్ని పట్టించుకోలేదు. కానీ తగుదునమ్మా అని షర్మిలమ్మ గారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఆరంభించేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి విత్తనాలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు ప్రభుత్వం అంటూ ఆమె తనకు తోచిన విధంగా చెప్పేయటం బిగించేశారు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కూటమి ప్రభుత్వానికి తెలుసు. ముందస్తుగానే ఇప్పటికే 5 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను రైతులకు అందించారు. ఇంకా విత్తన పంపిణీ జరుగుతూనే ఉంది. అద్భుతంగా రెస్పాండ్ ఉంది రైతుల నుంచి. మరి ఇటువంటప్పుడు ఎవరు అసలు ఈ ఫేక్ ప్రచారాన్ని పట్టించుకుంటారు? దీనిపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు విత్తనాల కొరత వచ్చేందుకు ఇది మీ అన్నయ్య పాలన కాదమ్మా అంటూ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా విత్తనాల కొరతపై వైసీపీ ఎటువంటి ఫేక్ ప్రచారం చేసిందో దాని ప్రభావానికి లోనైన షర్మిలమ్మ గారు అనవసరంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటువంటి వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలకు లోనైతే ఇబ్బందే. ప్రజలు విజ్ఞత గల వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఇటువంటి ఫేక్ ప్రచారాలని 100 సోషల్ మీడియాలో 100 ఫేక్ ప్రచారాలని ప్రచారం చేసినా నమ్మే స్థితిలో లేరు. కాబట్టి కూటమికి పట్టం కట్టబెట్టారు. 164 సీట్లు వచ్చినాయి. ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఎన్ని చేసినా కూటమి వైపు కన్నెత్తి కూడా చూడలేరు అన్నది అర్థమవుతూ ఉన్నదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.